స్తోత్రములు సమర్పిస్తుంటున్నాను. ఈ చక్కని ఆధ్యాత్మికమైన కూడికలు నిర్వహించుచూ ఉన్నటువంటి గొప్ప దైవజనులైనటువంటి పౌలయ్య గారికి నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడు వారికి ఒక వరముగా మంచి కుమారుని దేవుడు బహుమానంగా ఇవ్వడం మనందరికీ ఇది అతిశయ కారణం. ఎందుకు అని మనం ఆలోచిస్తే, పౌలయ్య గారు దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తులు. దేవుని యొక్క విలువైన పనిని తనకు అప్పగించగలిగాడు. జీవితంలో సోమరితనాన్ని విసర్జించి, పొలములో ఉన్న ఒక పశువు ఏ విధంగా కష్టపడుతుందో ఆ విధంగా కష్టపడి దేవుని ఇష్టానుసారంగా జీవించి దేవుని పనికి న్యాయం చేసి అందులో అనేకమైన ఆత్మలను సంపాదించి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచినటువంటి వ్యక్తి. తన సేవ జీవితంలో దేవుని చిత్త ప్రకారం ఎంతవరకు దాన్ని చెయ్యాలని ఉండగలిగాదో అంతవరకు చేసి మిగిలి ఉన్నటువంటి పనిని ఒక ఆస్తిగా తన కుమారునికి ఇచ్చి ఈ రోజున తండ్రి యొక్క క్రమములోనే నిలిచి ఇటువంటి చక్కని కూడికలు ఏర్పాటు చేయడం సామాన్యమైన విషయం కాదు. ఇది ఈ సేవను ఒక ఆస్తిగా తన కుమారునికి ఇవ్వడం ఇది అతిశయ కారణం. ఎంతోమంది తల్లి తండ్రి లోకంలో ఎంతో సంపాదిస్తారు. వృద్ధాప్యకాలం వచ్చినప్పుడు వారి పిల్లలకు ఆస్తిని పంచిపెడుతూ ఉంటారు. ఈ పొలము నీది, ఈ ఇల్లు నీది, ఈ ధనం నీది, ఈ బంగారు నీది. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే విషయమే. అయితే పౌలయ్య గారు మాత్రం ఈ చక్కని సేవ అనే ఈ ఆస్తిని తన కుమారునికి దేవుడు పంచిపెట్టడం అనేది ఇది గొప్ప విషయం. ఇది అయితే నాకెంతో మంచి దైవజనులు ప్రసాద్ గారు, నేను ఇష్టపడి నేను కోరుకున్నటువంటి మంచి దైవజనులు. వారిని ముందు పెట్టి ఏదో నేను పొగుడుతున్నానని కాదు. వారితో నాకున్నటువంటి కొద్ది కాల పరిచయంలో వారిలో నేను చూసింది ప్రభువులో చూసిందిగా నేను చూడగలిగాను. దేవుని మనస్సు ఏదో ఆ మనస్సు, ఆయన మార్గం ఏదో అదే తన మార్గం, తన జీవితం ఏదో అదే తన జీవితం. ఇటువంటి శ్రేష్టమైనటువంటి సేవకులు ఈ రోజున మీరు పొందుకోవడం మీకది ఒక వరం. మీలాంటి మంచి బిడ్డలను దైవ సేవకులు పొందుకోవడం వారికి ఇది ఒక వరం. ఇటువంటి బంధం, ఈ అనుబంధం ప్రభు యొక్క ఉన్నతమైన పిలుపు వచ్చినంత వరకు మనకు ఉండగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం ఒక పరిపూర్ణతలోనికి నడిపించుకోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. ఎంతోమంది వ్యక్తులు ఈ రోజుల్లో దేవుని సేవనే ఒక స్వార్థంగా పెట్టుకొని చేసేవారు ఉంటున్నారు. సేవను తమ స్వలాభం కోసం చేసేవారు కూడా ఎంతోమంది ఉంటున్నారు. అవన్నీ చూస్తున్నారు,
అవన్నీ వింటూనే ఉన్నారు. వాని గురించిన విషయం మనకు అనవసరం. అయితే దేవుని చేత పిలువబడి దేవుని యొక్క చేతిలో వాడబడేటువంటి సేవకులలో ఉండేటువంటి ఓ గొప్పతనం ఏమిటి అంటే తమ సాక్ష్యాన్ని వారు కాపాడుకుంటారు. సేవలో అనేక ఆత్మలను సంపాదిస్తారు. ఉన్న సేవతోనే సంతృప్తి చెందకుండా ఆ సేవ సరిహద్దులను విశాలం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరందరూ కూడా దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి ఆయన చేతిలో వాడబడేటువంటి వ్యక్తులు. నేను గతంలో ఒక మాట మీకు చెప్పాను, ఎంతమందికి జ్ఞాపకం ఉందో లేదో కానీ మళ్ళీ చెబుతా. చాలామంది దైవ సేవకుల్ని దేవుడు వాడుకోలేదు, సేవకులే దేవుని వాడుకుంటున్నారు. చాలామంది సేవకుల్ని దేవుడు వాడుకోలేదు, సేవకులే దేవుణ్ణి వాడుకుంటున్నారు. సేవకులు ఎందుకు దేవుని వాడుకుంటున్నారు అంటే స్వలాభం. స్వలాభంలో ఎన్నున్నాయో అవన్నీ చెప్పాలి అంటే సమయము చాలదు. ఈరోజు ఆ విధంగా అనేక మంది వ్యక్తులను చుచ్చుటను బట్టి ఈ లోకరీతిగా ఈ లోకపు యొక్క విషయంలో ఎంత వృద్ధి చెందుచుంటున్నారో, వారిలో ఆత్మ సంబంధమైనదైనా కానీ లేక సేవా కార్యక్రమాలు కానీ మనం చూడగలిగితే అంతగా మనకు కనిపించవు. ఇటువంటి జీవితం ఎంతోమంది జీవించి దేవుని మనస్సును ఎంతో నొప్పిస్తూ ఉంటున్నారు. ప్రభువు సమీపించేటువంటి కాలంలో మన జీవితాలకు కూడా మెలకువ కలిగించేటువంటి కొన్ని విషయాలను దేవుడు మనకు తెలియపరిచేటప్పుడు వాటితో మనము మెలకువ కలిగి జాగ్రత్తగా మనలో మనం కాపాడుకుంటూ ఆయన మనకు అప్పగించిన పనికి న్యాయం చేస్తూ అనేకమైన ఆత్మలను సంపాదించి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధం చేయడం ఒక సేవకురాలు యొక్క పని, ఒక సేవకుని యొక్క పని. ఈ పనిని మనము కలిగి మన ముందుకు సాగిపోయే వ్యక్తులుగా ఉండాలి. దేవుని యొక్క సేవ మనము చేయడములో ఎవరినో ఒకరిని మనతో పెట్టుకుంటాం, లేక మనమే ఎవరితోనే మనం కలిసి ఉంటాం. ఒకరి సహాయాన్ని ఒకరు తీసుకుంటూ దేవునిని పనిచేస్తూ మనం ముందుకు వెళుతూ ఉంటాం. అయితే ఒక దైవ సేవకురాలుగా, ఒక దైవ సేవకుడుగా మన యొక్క జీవితంలో మనము ఏది తోడుగా పెట్టుకుంటే మన సేవ అనేది ఫలభరితమవుతుంది. మనమైనా, మన సంఘమైనా, మన కుటుంబమైనా ఆయనలో ఎలా బలపడుతుంది జాగ్రత్తగా మనం విందాం. పరిశుద్ధ గ్రంథం కీర్తనలు 92వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 92వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ఇక్కడ వాక్య భాగములో మనం చూడగలిగితే గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మునెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. అసలుకు గురుపోతు యొక్క కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి. ప్రకృతిలో కనిపించేటువంటి గురుపోతును ఎందుకు చూపించాలి?
తన శిరస్సు మీద ధరించుకున్నటువంటి కొమ్మును ఆ విధముగానే నీవు నా కొమ్ము పైకెత్తితివి అని ఇక్కడ మనకు చెప్పబడుచూ ఉంటున్నది. కొత్త తైలముతో నన్ను అంటితివి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, ఈ వాక్య భాగములో మనం చూడగలిగితే గురుపోతు అనేటువంటిది మనం వాడేటువంటి అందరికీ తెలిసిన పదం. దానిని ఖడ్గమృగము అంటాం. అది పిలువబడేదే ఖడ్గమృగం. అది గురుపోతుగా పిలువబడుచు ఉంటున్నది. భూమి మీద ఉండేటువంటి ప్రతి మృగానికంటే మించిన బలము కలిగినటువంటిది గురుపోతు. దీని శిరస్సును ధరించుకున్నటువంటి కొమ్ములు బలము కలిగినటువంటివి. ఏ శత్రువు తన మీదికి వచ్చినా తన దేహముతో ఇది పోరాడదు. తాను ధరించుకున్నటువంటి కొమ్ముల్లో దాగి ఉన్న బలము ఏదైతే ఉంటున్నదో మీదికి వచ్చినటువంటి ఏ శత్రువు ప్రత్యక్షపరిచి శత్రువైన వాటిని సంహరించి విజయాన్ని చూస్తూ రాగలుగుతుంది. ఒక్క మాటలో మీకు అర్థం కావాలి అంటే గురుపోతు శక్తి కలిగినది, ఇది బలము కలిగినటువంటిది. ఇది నీకు అర్థమయ్యాది. అయితే బైబిల్లో మనం చూస్తే క్రొత్త తైలముతో నీవు నన్ను అంటితివి అంటున్నాడు. క్రొత్త తైలముతో నన్ను అంటితివి. మూల భాషలో చూడగలిగితే నన్ను అభిషేకించితివి దానర్థం. పాత నిబంధన కాలములో నీవు చూడు, రాజులు కనిపిస్తారు, ప్రవక్తలు కనిపిస్తారు, యాజకులు కనిపిస్తారు. అయితే రాజుగా వారు ఎన్నికైనప్పుడు, ప్రవక్తగా ఎన్నికైనప్పుడు, యాజకుడుగా ఎన్నికైనప్పుడు కొమ్ముల్లో తైలాన్ని పోసి ఆ కొమ్ములో ఉన్న తైలాన్ని వారి నెత్తి మీద పోసి నీవు రాజువు అని ప్రతిష్ఠించడం, నీవు ప్రవక్తని ప్రతిష్ఠించడం, నీవు యాజకుడును ప్రతిష్ఠించడం పాత నిబంధన కాలములో వాక్య ఆధారాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ విధముగా తైలము చేత ఎవరైతే గాని అభిషేకించబడగలిగిరో అభిషేకించబడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితములో కొమ్ముకు ఎంత బలముందో, కొమ్ముకు ఎంత శక్తి ఉందో అభిషేకించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆ శక్తిని పొందుకున్నాడు అని దాని అర్థం. అందుకే గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నన్ను అంటితివి, మూల భాషలో నన్ను అభిషేకించితివి. అభిషేకాన్ని పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా గురుపోతుకు ఎంతైతే బలం ఉంటున్నదో ఆ బలం దేవుని బలానికి పోల్చవచ్చు, దాని శక్తి దేవుని శక్తికి పోల్చవచ్చు. అందుకే మీరు పట్టణములో నిలిచి ఉండండి, వాగ్దానము చేయబడినట్లుగా పైనుండి శక్తి పొందుదురని లూకాసు వార్త 24వ అధ్యాయం 49లో మనకు కనపరచబడుచున్నది. అదే పైనుండి వచ్చేటువంటి దైవిక శక్తి
అని బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఇక్కడ దైవ సేవకురాండున్నారు, దైవ సేవకులు ఉంటున్నారు. మీరు సేవకు పిలువబడినప్పుడు ఆ సేవకు మీరు జీవితాన్ని అంకితం చేసుకున్నప్పుడు ఆ సేవను సంపూర్ణముగా జరిగించటానికి ముందుగా మీరందరూ కూడా అభిషేకింపబడిన వ్యక్తులే. మీ నెత్తి మీద తైలాన్ని పోశారు, అది అభిషేకాన్ని సూచిస్తుంది. బైబిల్ గ్రంథంలో చూడగలిగితే కొమ్ములో ఉంచినటువంటి తైలం రాజులకు, ప్రవక్తలకు, యాజకులకు పోసినప్పుడు ఆ అభిషేకముతో పాటు కొమ్ములో దాగి ఉన్న బలము ఏదైతే ఉందో ఆ బలము పైనున్న దేవునికి పోల్చబడినది. కాబట్టి అభిషేకించబడిన ప్రతి వ్యక్తి సేవలో వచ్చేటువంటి సమస్యలు అంత భయంకరంగా ఉండగలుగుతాయి. అయితే దేవుడు పిలుచుకున్న సేవకుని మీద దేవుని యొక్క కృప ఉంది కాబట్టే ఆ కృపను బట్టి ఇటువంటివి ఎన్ని వచ్చినా దాటుకొని వెళ్ళటానికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. సహాయం చేస్తూ వారి దగ్గర ఏ సమయములో, ఏ కాలములో ఏ పనిని చేయించాలో అది చేసి ఆయన మహిమ పొందేస్తూ ఉంటాడు. ఇది సత్యం. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యుల డాలు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడిన వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల ఇక్కడ వినాలి, ఆ మాట మాత్రమే చదువు. అభిషేకించబడిన బడని అభిషేకింపబడని వారిది అయినట్టు సౌలు డాలును పారవేయబడెను. సౌలు డాలు ఏమైంది? ఇక్కడ అభిషేకించబడని. బైబిల్ చాలా అర్థం చేసుకోవాలి. అభిషేకించబడని వారిదైనట్టుగా సౌలు యొక్క డాలు పారవేయబడెను. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సౌలు యొక్క జీవితంలో యుద్ధ పోరాటములో యుద్ధానికి ఉపయోగించేటువంటి ఆ ఆయుధములు ఎందుకు పారవేయవలసి వచ్చింది? ఎందుకు పారవేయబడినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంటున్నది? అవి పారవేయబడమే జరగగలిగినట్లయితే శత్రువు నుండి వచ్చేటువంటి ఆయుధాలు దేహం మీద పడినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి ఉపయోగపడేటువంటి ఆయుధాలు ఇంకేమీ ఉండవు. ఒకటి ఓటమిని చూస్తాడు, రెండు ప్రాణాన్ని పోగొట్టుకోగలుగుతాడు. సౌలు జీవితం అదే జరిగిపోయాది. తను అభిషేకించబడినప్పటికీ కూడా అభిషేకింపబడని వాడుగా దావీదు సౌలు చనిపోయిన తర్వాత విలపిస్తూ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. సౌలు చనిపోయాడు, దావీదు విలపిస్తూ ఏడుస్తూ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. సౌలు ఒక పనిలో ఉన్నాడు, అది గాడిదలు వెతికే పని. అది సమూయేలుతో మాట్లాడాడు, రాజుగా చేద్దామని అనుకుంటున్నా. అతనిలో యోగ్యతను చూచాడు. ఆ విధంగానే సమూయేలు వెళ్ళాడు, అతన్ని అభిషేకించాడు రాజుగా. క్రొత్త మనస్సు, దైవాత్మతో నింపబడిన వ్యక్తి, ప్రవక్తలలో కూడా కలిసి ప్రవచించేటట్టుగా ఇతడు ప్రవక్త అన్న వదంతి కూడా రోజులు పుట్టుకొచ్చింది. సౌలు యొక్క ప్రారంభ జీవితాన్ని చూడగలిగితే
ఎంత మహా గొప్ప వ్యక్తిగా కనిపించగలిగాడు. మొదట పైనున్న దేవునికి అనిపించింది ఎంత యోగ్యుడు, తను ఎవరి మధ్య ఉండగలిగాడు. వారందరి దగ్గర కూడా అంత మంచి ఒప్పుకున్నట్టుగా బ్రతకగలిగాడు. ఇటువంటి చక్కని అభిషేకం పొందుకున్నటువంటి సౌలు అభిషేకం ఉన్నప్పటికీ కూడా అభిషేకము లేని ఒక వ్యక్తి యుద్ధ పోరాటములో ఉపయోగపడేటువంటి ఆయుధములు ఏవైతే ఉన్నాయో అవి పారవేయబడినట్లుగా తన పరిస్థితి తన చివరి దశలో ఆ విధంగా రాగలిగాది. అంటే తన అభిషేకాన్ని తను పోగొట్టుకున్నాడు. మీరంతా కూడా అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తులే. మేము అభిషేకం పొందుకున్నాము అని అలా సంవత్సరాల కొద్దీ అనుకుంటూ మీరు సాగిపోయారు అనుకో, అభిషేకమే పోతుంది. ఉండదు, అది అస్సలు ఉండదు. మీకు సులువుగా అర్థం కావాలి అంటే మీరు ఏదైనా ఒక కొత్త కారు మీరు కొన్నారు అనుకోగాక, కొన్ని కిలోమీటర్లు అది నడిచిన తర్వాత తప్పనిసరిగా దానికి ఉన్నటువంటి ఇంజిన్ ఆ అభిషేకం మీ మహిమపరుస్తున్నాడు. ఈ వ్యక్తిని ఏ విధంగానైనా దేవుడు వానికి ఇచ్చిన సమయాన్ని నా స్వాధీనానికి తెచ్చుకోవాలని ఒక దుకాణంలోనికి తీసుకెళ్ళి కాస్త రుసుము చెల్లించి సెల్ ఫోన్ కొనుగోలు చేసి ఇంకా లోక చెత్తంతా కూడా సాతనుడు దాంట్లో పెట్టి ఇంకా దాన్ని చూసుకోనాయనా అని ఎంత సమయం పోతుంది. ఆ పోయినటువంటి సమయంలో నువ్వెంత సేవ చేయొచ్చు, ఎంత ప్రార్థన చేయొచ్చు, ఎంత వాక్యాన్ని చదవవచ్చు, ఎన్ని కుటుంబాలు దర్శించవచ్చు, ఎంతమందికి వాక్యాన్ని చెప్పవచ్చు. ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఇలా ఉంటే నువ్వేమనుకుంటావు తెలుసా? నేను చాలా సీనియర్ పాస్టర్, గురుపోతు కొమ్ముకెంత బలమైతే ఉందో ఆ బలము పైనున్నటువంటి దేవాతి దేవుడు మనకు పంపేటువంటి శక్తిని పోల్చబడినది. అది నూనె చేత నువ్వు అభిషేకించబడినప్పుడు ఇది ప్రకృతి సంబంధమైన నూనె నీ నెత్తి మీద పోసేది. అభిషేకం జరిగిన వెంటనే గురుపోతు యొక్క బలం పైనుండి వచ్చే దేవుని యొక్క బలానికి పోల్చబడగలిగింది. కాబట్టే నువ్వు అభిషేకింపబడిన వెంటనే ఆ పైనుండి దేవుని శక్తి నీలోనికి దిగి వస్తుంది. ఆ శక్తిని కాపాడుకోవాలి అంటే ఇటువంటి సభల్లోనికి రావాలి. దైవ సేవకుల యొక్క సదస్సులో నిలుపు ఇటువంటి సహవాసాన్ని కలిగిన పరిస్థితుల్లో మనం ఉండాలి. చాలామంది సంసోన్లు ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్పారు కదా, జ్ఞాపకం వచ్చింది మీరు సంసోన్ అంటే. సంసోన్ యొక్క జీవితంలో మనం చూస్తే అతని గురించి మీ అందరికీ తెలుసు. అయితే అందులో ఒక్కటి మనం తెలుసుకోవలసిన విషయం, సంసోన్ ఫిలిష్తీయుల సర్దారులు వచ్చేసారయ్యా, మేల్కొల్పింది. బైబిల్ ఏమంటుంది తెలుసా? ఎప్పటి వలె శాంసన్ విరజిమ్ముకుని లేచాడు. ఎప్పటి వలె అంటే తనలో ఉన్నటువంటి అభిషేకము తనలో ఉంది అనుకున్నాడు. అయితే దేవుడు తనను ఎడబాసెనన్న విషయము తెలియలేదు. ఎప్పటి వలె విరజిమ్ముకుని లేచాడు. పీసీల మీదకి వెళ్ళినప్పుడు కానీ, సింహమును ఎదురొచ్చినప్పుడు దాని మీదకి వెళ్ళేటప్పుడు కానీ పైనుండి శక్తి వచ్చింది శాంసన్కు. ఆ శక్తి వచ్చినప్పుడే ఫిలిష్తీయులనైనా దుష్ట మృగమైనటువంటి సింహమునైనా చంపటానికి అవకాశం కలిగింది. అదే బలము తనలో ఉందని
ఎప్పటి వలె విరజిమ్ముకుని లేచాడు, కానీ తనలో ఏం పోయింది? శక్తి పోయేసింది. సింహముకున్న బలమే నాలో ఉంది, సింహమును చంపిన బలమే నాకుంది, ఫిలిష్తీయులను చంపిన బలమే నాలో ఉంటున్నది అని భ్రమపడ్డాడు. కానీ అది పోయేసాది. ఎందుకు పోయేది? అది ఉండొచ్చు కదా. అతని జీవితం మీకందరికీ తెలుసు, దీన్ని చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైతే అన్య స్త్రీలతో సహవాసం చేయడం జరిగిపోయాదో అభిషేకాన్ని పోగొట్టుకోగలిగాడు. వారితో కాదు దాని సహవాసం. ఈ దేవుని శక్తి ఏ సందర్భాల్లో తను పొందుకుంటూ ఆ శక్తితో విజయాలు సాధించుకుంటూ వెళ్ళగలిగాడు. ఆ శక్తి పొందుకున్న వ్యక్తులతోనే శాంసన్ కూడా సహవాసం చేయాలి. అయితే అలాంటి వ్యక్తులతో కాదు. ఈ రోజున నీ అభిషేకం, నీలో ఉన్న దైవశక్తి పోగొట్టేటువంటి లోక సంబంధమైనవి ఏవి కూడా రాకుండా సాధ్యమైనంత వరకు నీ సాటి సేవకుల సహవాసం, భక్తుల సహవాసం, దేవుని సహవాసం, ఇలాంటి సభలు నిర్వహించేటప్పుడు నీకు ఒక చక్కని ఆహ్వానాన్ని నిర్వహించేటువంటి వ్యక్తులు ఇచ్చినప్పుడు నీవు ఏమాత్రము యోచించక ఆలోచించక ఇది దేవుని పిలుపు అని, ఇది దేవుని ఏర్పాటు అని, నేను ఇంకా సభల్లోనికి వెళ్ళి ఏదైనా వాడబడాలంటే వాడబడుతా, లేదనుకుంటే కూర్చుంటా, ఏ సేవకుని ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో నేను వింటా, ఆ ప్రకారం నేను జీవిస్తా. అప్పుడు నీ అభిషేకం పోదు, నీ శక్తి పోదు. ఇది జీవితంలోనూ మరిచిపోవద్దు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అసలుకు సేవకురాలుగా నువ్వు ఎటువంటి దానివి తెలుసా? సేవకుడుగా నువ్వు ఎటువంటి వాడివి తెలుసా? పౌలు ఒక మాట అన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ 4వ అధ్యాయం. అయినను ఆ బలాధిక్యము, చూడండి, ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎంత మంచి చక్కని మాట చూడండి. ఇక్కడ పౌలు చెప్పేటువంటి మాట, మట్టి ఘటములో బలాధిక్యం మామూలైనటువంటిది కాదది. అది దేవునిదైన ఐశ్వర్యముతో కూడినటువంటిది. అదే నీలోని అభిషేకం, నీలో ఉన్న దైవిక శక్తి. నీవెవరు? మట్టితో తీయబడి మట్టితో చేయబడినటువంటి మట్టి మనిషివి నీవు. అందుకే ఇక్కడ మట్టి ఘటము అన్నాడు. మనమందరం మట్టి ఘటములే. ఈ మట్టి ఘటములలో బలాధిక్యం మామూలైనటువంటిది కాదు. బలం అనేది మామూలమైనది కాదు. ఇక్కడ అది ఎటువంటిది అని చూడగలిగితే అది ఐశ్వర్యము అంటున్నాడు. చూడండి, అదే నీలో దేవుడు పెట్టిన అభిషేకం. అభిషేకాన్ని పొందుకున్నటువంటి నీలో నుండి, కొమ్ములో నుండి ప్రత్యక్షమయ్యేటువంటి గురుపోతు యొక్క కొమ్ము యొక్క బలం పైనున్న దేవుని బలమునకు పోల్చబడగలిగాది. కాబట్టే అభిషేకింపబడిన నీలోనికి ఆ పైనుండి దైవిక శక్తి వచ్చి సేవకులైన ఒకసారి మన గురించి మనమే, అయ్యో నేను పనికిరాని దానిని, నేను పనికిరాని వాడును. అభిషేకం తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రార్థనలన్నీ వాడే నేర్పిస్తాడు మనకు. అభిషేకాన్ని తీసుకోక ముందు ప్రతి ఒక్కడు ఏదో ఒక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాడు. అవన్నీ వదిలేసావు. నువ్వు క్షమించు అన్నావు, యేసయ్య క్షమించేశాడు. క్షమించిన దేవుడు మళ్ళీ మర్చిపోతాడు. మనం దేవుని అడిగాం కదా, మన పాపాలు జ్ఞాపకము తెచ్చుకుని క్షమించుని అనేసాం మనం. దేవుడు కూడా ఏం చేశాడు? క్షమించేశాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మర్చిపోయాడు. సైతాను పక్కకు వచ్చేసి నువ్వు అభిషేకాన్ని తీసుకొని దేవుని సేవ చేసేటప్పుడు చక్కగా చేస్తూ ఉన్నావు.
మెల్లిగా దేవుడు మర్చిపోయాడు, నువ్వు మర్చిపోయి నీ పొరపాట్లు, వాడు వచ్చి మళ్ళీ నీకు జ్ఞాపకం తెస్తాడు. నువ్వు ఇలాంటి దానివి కాదు, నువ్వు అలాంటి వ్యక్తివి కాదు, నువ్వు భలే సేవ చేస్తున్నావులే, భలే చక్కగా వాక్యం చెబుతున్నావులే, భలే పాడుతున్నావులే, భలే ప్రార్థిస్తున్నావులే, అసూయవానికి. అందుకని దేవుడే మరచిపోయి, నువ్వు మరచిపోయి, వాడు మాత్రం మరవకుండా జ్ఞాపకానికి తెప్పించి నిన్ను ఆలోచనలో పెట్టి, అవును కదా, నిజమే అలాంటి దాన్ని కదా, అయ్యా యేసయ్యా నేను పనికి మాలిన దాన్ని, పనికి మాలిన వాణ్ణి. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేసింది? ఎవరి ప్రార్థన? సాతాను ప్రార్థన చేశాది. ఎప్పుడు కానీ జీవితంలో ఒక్కసారి నీవు క్షమాపణ అడిగావా? దేవుడు క్షమించేశాడా? క్షమించబడిన దాన్ని నువ్వు మళ్ళీ చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నావా? వాటిని మళ్ళీ ఏదో సందర్భంలో వాటిని జ్ఞాపకం తెప్పించేస్తున్నాడా? అవి వచ్చిన తర్వాత అవును ప్రభువా నేను ఇలాంటి దాన్ని అలాంటి వాడిని అని నీ అభిషేకాన్ని మర్చిపోతున్నావు, నీలో ఉన్న దైవశక్తిని మర్చిపోతున్నావు, దేవుడి నీ ద్వారా చేయించే కార్యాలు మర్చిపోతూ ఉంటున్నావు. చివరికి బలం కలిగి బలం పుంజుకొని ముందుకు వెళ్ళేటువంటి నిన్ను బలహీనం చేసి వేసే అడుగును వెనక్కి వేసేసి ఎక్కడో స్థలం నేను కృంగదీసేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితి సేవకులైన మీ జీవితంలో జరగకుండా ఉండునట్లు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే అంతని చెబుతున్నానంటే, మట్టి ఘటమైనటువంటి మీలో ఉన్న బలము సామాన్యమైన బలము కాదు. అది ఎవరిది? దేవుంది. అది దాన్ని దేవుడు మీకేంగా ఇచ్చాడు? ఐశ్వర్యంగా ఇచ్చాడు. నువ్వు ఎందుకు భయపడాలి? మనకు కానీ వాడు ఎవడో వాడు వస్తాడు, వాడు చూస్తేనే భయం వస్తుంది. అయ్యో వాడు ఏం చేస్తాడో భయం వేస్తుంది. నేను చేసే కార్యాలకు అడ్డొస్తాడేమో, తిడతాడేమో, కొడతాడేమో, హాని కలిగిస్తాడేమో, అన్నీ నీవే చెప్పేసుకుంటావు. నాయనా దా, ఇప్పుడు బాబు యెహోషువ అనుకో, ఒకళ్ళు వేసుకో. ఇప్పుడు దైవ సేవకుడు ఎవరు? యెహోషువ అనుకో, యెహోషువ అనుకో. ఇప్పుడు పాస్టర్ గారు, అయ్యగారు రండి, అయ్యగారు మీరు రండి, మీరు ఎవరు రండి, రండి అయ్యగారు, పెద్దవాళ్ళు రండి. అయ్యగారు మోషే అనుకుందాం. యెహోషువ యవనస్తుడు కాబట్టి యవనస్తుడు. ఇప్పుడు మోషే యెహోషువ మీద ఏం పెట్టాడమ్మా? పెట్టేయ్య గారు 2 చేతులు పెట్టాడు. పెట్టిన వెంటనే ఏమయ్యాడు? జ్ఞానాత్మపూర్ణుడాయను. చేతులు పెట్టడానికి ముందు ఆ మాట చెప్పారా? లే, చెప్పలేదు. చేతులు పెట్టిన తర్వాతనే జ్ఞానాత్మపూర్ణుడైపోయాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మోషేలో ఉండేటువంటి ఆత్మ ఇశ్రాయేలుల యొక్క ప్రజల్లో 70 మంది ఏర్పరచబడినప్పుడు తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ప్రభావం 70 మందిలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిన వెంటనే వారు ఏం చేసిరి? ప్రవచించిరి. తన ఆత్మ, తనలోని ప్రభావం ఎప్పుడైతే గన 70 మందికి వెళ్ళగలిగాదో అదే ఆత్మ ప్రభావం ఎవరిలోకి వచ్చింది? ఇలా వచ్చేసారి. ఇది మీకు అందరికీ అర్థమైంది. కూర్చోండి ఆయన. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. కూర్చోండి గారు. ఎప్పుడైతే ఈ అభిషేకం జరిగిపోయాదో మోషేలో ఉన్నటువంటి దైవాత్మ ప్రభావం ఎవరి మీద చేతులు ఉంచి అభిషేకించగలిగాడో, దేవుడు మోషేలో పెట్టినటువంటి ప్రభావం, ఆ మట్టి ఘటములో పెట్టినటువంటి ఆ దైవిక శక్తి చేతులు పెట్టించుకున్నటువంటి యెహోషువలోనికి వెళ్ళిన తర్వాత యెహోషువ 31 దేశాలను, రాజులను జయించగలిగాడు. కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత 7 మంది రాజులను జయించగలిగాడు. ఈ 31 7 ఎన్ని అయింది? 38. నిన్ను బాధ పెట్టే మనిషి ఎవడన్నా ఉన్నాడా అనుకో, వానికి భయపడుతూ బ్రతుకుతున్నావా, లేకుంటే వానికి గెలిచిపోయావా? నువ్వు సేవకుడు, నువ్వు సేవకురాలు,
ఎవడో ఒకడు మతోన్మాది నీ ఇంటి పక్కనే ఉన్నాడు అనుకో, ఏదో ఒక రీతిగా నన్ను భయపెడుతూనే ఉంటాడు, కలవర పెడుతూనే ఉంటాడు. ఇంకా జీవితం అంతా వాని గురించి ఆలోచించుకోవడమే, వాని గురించి మాట్లాడుకోవడమే. అభిషేకం పోగొట్టుకున్నావు, శక్తి పోయింది. 31 రాజుని అంటే 7 మంది కనాను దేశంలో జయించగలిగాడంటే 38 రాజులను జయించగలిగాడు అంటే సామాన్యమైన విషయమా ఇది? కాదు. మోషేలో ఉన్న అభిషేకం, మోషేలో ఉన్న దైవ బలం, మోషేలో ఉన్న ప్రభావం, ఎవరి నెత్తి మీద చేతులు పెట్టి ఎవరైతే అతని అభిషేకాన్ని తీసుకుంటున్నారో ఆ వ్యక్తిలో ఉన్నది, ఆ వ్యక్తిలోనికి వెళ్ళిన తర్వాత పోరాటములో ఎన్ని విజయాలు, జయాల మీద జయం, జయం మీద జయం. నువ్వు దైవ సేవకుడు, నువ్వు దైవ సేవకురాలు. మనుషులు నీ ముందుకు వచ్చినా, కనబడని సాతానుడే కొన్ని శోధనలు నీ ముందు పెట్టినా నువ్వు అప్పుడే అనుకోవాలి, ఏమని తెలుసా? మట్టి ఘటమైనటువంటి నా లోపల బలముంది, అది సామాన్యమైనది, అదే నా ఐశ్వర్యం. నీకెదురుగా వచ్చేటువంటి ఎన్నైనా కానీ దానికి దేనికి నువ్వు భయపడవలసిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ధైర్యాన్ని కలిగి ఉందాం. ఈ రోజుల్లో చాలామంది సేవకులను, సేవకురాండ్రను ఒక భయం అనేది సాతానుడు పెట్టేశాడు. ఒక భయం అనే సాతానుడు పెట్టేశాడు. బహిరంగానూ వెళ్ళలేడు, బహిరంగానూ చెప్పలేడు. మనకెందుకు వచ్చింది, మనంతకు మనమే ఏదో సమస్యని తెచ్చుకునేంత పరిస్థితులు సంభవించగలుగుతాయి అని ఒక్కొక్కసారి మన విషయంలో మనమే బలహీనులమై వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు. దేవుడు నిన్ను గురుపోతు కొమ్ము వలె, నీవు నా కొమ్మును పైకెత్తితివి, కొత్త తైలముతో అంటబడి తిని, అంటే మూల భాషలో అభిషేకింపబడి తిని. అలా నీకు అంతా నీ నెత్తి మీద నూనె పోశారు. ఇది లోకాన్ని ప్రకృతి నూనె అది. అయితే నీలో పైనుండి దిగి వచ్చిన శక్తి అనేది ఉంది అని మాత్రం మర్చిపోవద్దు నీవు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ వంటి నా వంటి దీన శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఒక మంచి మాట, అది యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనాన్ని మీరు చూడండి. 3:34. యోహాను సువార్త 3:34. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపినటువంటి వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించెను గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఇక్కడ మంచి పదం, కొలత లేకుండా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు శరీరధారిగా లోకానికి వచ్చినటువంటి తర్వాత కొలత లేనటువంటి ఆత్మను పొందుకున్నాడు, ఆత్మ బలమును పొందుకోగలిగాడు, ఆత్మ అభిషేకము తనకు జరగగలిగాది. అందుకే బైబిల్ ఏం చెప్పా తెలుసా? ఆ బలమును పొందుకున్న తర్వాత భూమి మీద క్రీస్తు ఊరకనే ఉన్నాడా? ఆ బలాన్ని పొందుకున్న తర్వాత ఆ బలము యేసుక్రీస్తు ప్రభు తనలో ఖాళీగా పెట్టుకోలేదు. ఆ బలం క్రీస్తుని ఖాళీగా పెట్టలేదు. ఆ బలము క్రీస్తుని ఏం చేసిందంటే వాడుకునింది. ఎలా? అపోస్తల కార్యాన్ని నీవు చూడు, 10వ అధ్యాయం 38వ వచనాన్ని నీవు చూడగలిగితే, అపోస్తల కార్యం 10:38లో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నదియే దేవుడు ఆయనకు తోడుగా ఉండగలిగాడు గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూడండి,
తండ్రి అయిన దేవుడు శరీరధారిగా లోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి మీదికి కొలత లేని ఆత్మను పంపాడు, శక్తిని పంపగలిగాడు. మళ్ళీ వస్తుందో రాదో అని ఏమేమో కోరేసుకుంటాం మనం. అయితే సొలొమోను, నీకేది ఇష్టమో నువ్వు కోరుకో. మన దేవుడు ఎవరు? కోర్కెలు తీర్చే దేవుడు, మన ఆశలు తీర్చే దేవుడు. సొలొమోను యొక్క జీవితంలో దేవునికి ఏది ఇష్టమైనదో తెలుసుకున్నవాడు ఆ దశలోనే, అయ్యా జ్ఞానం కావాలండి, తెలివితేటలు కావాలండి, దేవునికి ఏది ఇష్టమో అదే కోరుకున్నాడు. దేవుడు ఎక్కడ కానీ కాదు లేదు అని అనలేదు, కానీ సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేశాడు. ఎలియా కూడా అంతే కదా. ఎలీషా ఏం కావాలో కోరుకో నీవు. చివరికి ఏం కోరుకున్నాడు? 2 పాళ్ళు ఆత్మ. ఇష్టమైంది. ఈరోజు కూడా ఒక దైవ సేవకురాలుగా, ఒక దైవ సేవకుడుగా నీకు అవకాశాన్ని ఇచ్చాడు. నీ విషయంలో ఆయనకేది ఇష్టమైతే ఉందో అది తెలుసుకుని నీవు ప్రార్థనాపూర్వకంగా అది నీవు అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు నీకు. దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వకుండా పోయేవాడు కానే కాదు. నువ్వు అడుగు, అవకాశం ఇచ్చాడు. అడిగి పొందుకున్నది ఎవరు? అడిగి పొందుకున్నది ఎవరు? యాకోబు. వదిలాడా రాత్రంతా? వదల్లా. ఉడుంపట్లాగా పట్టుకున్నాడు. అరే బాబు, నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతానని కూడా పంపలేదు. నువ్వు దీవిస్తేనే నేను పంపిస్తా. ఒక దైవ సేవకురాలుగా, ఒక దైవ సేవకుడుగా నీ జీవితంలో ఏదైతే నీ వ్యక్తిగత జీవితానికి కానీ, నీ కుటుంబ వ్యవస్థకు కానీ, నీ సంఘ పరిచర్యకు కానీ, నువ్వు బహిరంగంగా చేసే సేవకు కానీ, దేవుని మహిమార్థకంగా నువ్వు చేయబోయేటువంటి కార్యాలు అయితే ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కానీ, అవన్నీ కూడా ప్రభా నేను అడుగుతుంటున్నాను. అవన్నీ కూడా కార్యరూపము దాల్చి నా కళ్ళకు కనిపించాలి ప్రభా అని దేవుడు అవన్నీ కార్యరూపము దాల్చి నీ కంటికి కనిపించేంత వరకు యాకోబులాగా అడుగుతూనే ఉండు. నీవు దేవుడు ఇస్తాడు. అవి ఆయనకి ఇష్టమైనవి. నువ్వు కష్టమైనవి నువ్వు అడగలేదు కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, మనలో అభిషేకం నిలిచి ఉండాలి. నేను మళ్ళీ మళ్ళీ చెబుతాను, నీ అభిషేకం దైవశక్తి నీలో నిలవాలి అంటే ఇలాంటి సహవాసం నీకు ఉండాలి. సేవకులతో సహవాసం, విశ్వాసులైన మీరు విశ్వాసులతో సహవాసం ఉండాలి. ఆహ్వానం వస్తుంది అందరికీ. సేవకులకు వస్తుంది, విశ్వాసులకు వస్తుంది, సంఘ పెద్దలకు వస్తుంది, ఇంకా ప్రభువుని ఎరగనేటువంటి అన్యులకు ఆహ్వానం వస్తుంది. ఆహ్వానం వచ్చినప్పుడు అరే వీరు నాకంటే వెనుకొచ్చారయ్యా సేవకు, సేవలో నాకంటే జూనియర్ కంటే సబ్ జూనియర్ అండి ఈయన, ఈయనంత సీనియర్. ఇట్లే అనుకుంటూ కాలం తోస్తూ పోతాడు. ఆ సబ్ జూనియర్ అవుతాడు, జూనియర్ సీనియర్ అవుతాడు, సీనియర్. అప్పుడు ఆ సీనియరు తనకంటే సీనియర్ అయిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఫోన్ చేసి, అయ్యా కడుపు నొప్పి అయ్యా, రాయా వచ్చి ప్రార్థన చేతూ. ఎవరిని అడుగుతాడు? సబ్ జూనియర్ని అడుగుతాడు. అయ్యా నీ దృష్టిలో సబ్ జూనియర్గా ఉన్నప్పుడు, నేను సీనియర్గా అనుకున్నప్పుడు నీవిచ్చిన ఆహ్వానాన్ని అందుకోలేకపోయానయ్యా. నేను ఇంతటి వాడిని అంతటి వాడిని నన్ను నేను చూసుకొని గర్వపడితేనయ్యా. ఇప్పుడైతే దేవుని కృప నీ మీద ఉందయ్యా, నువ్వు గొప్ప సేవకుడైపోయావయ్యా. ఒక్కసారి నీ పాదం నా ఇంట్లో వచ్చి అడుగు పెట్టయ్యా, ఓ చిన్న ప్రార్థన చేయ్యా. జరుగుతున్నాయి. దేవుడు నిన్ను ప్రేమించి ఒక సహవాసంలోనికి నిన్ను ఆహ్వానించేటప్పుడు ముందు వెనక ఏది ఆలోచించకుండా వేగవంతంగా దేవుని దగ్గర నువ్వు రావడం జరిగితే నీ అభిషేకం పైనుండి వచ్చిన దైవశక్తికి మళ్ళీ నీవు రీఛార్జ్ చేసుకున్నట్లు అవుతుంది. నీ అభిషేకం నీ శక్తి నుంచి తొలగిపోదు, అది నిలిచి ఉంటుంది. నువ్వు బైబిల్లో ఒక మాట నీవు చూడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గాన ఆదికాండం 5వ అధ్యాయం
23వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 5:23 చదువుకుందాం. హానోకు దినములన్నీయు హానోకు దినాలన్నీ 365 ఏండ్లు. 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. దయచేసి ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినాలి. హానోకు జీవించిన సంవత్సరాలు ఎన్ని తల్లి? 365 సంవత్సరములు. ఒక సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 దినాలు సంవత్సరానికి. సంవత్సరానికి 365 దినాలైతే అతడు జీవించింది మాత్రం 365 సంవత్సరాలు. దేవునితో నడిచింది లెక్కకొచ్చింది ఎన్ని? 300 సంవత్సరాలు. 65 సంవత్సరాలు కుటుంబ వ్యవస్థకు. అంటే అప్పుడు దేవుడిలో లేడా? ఉన్నాడా లేదా? ఉన్నాడు, లేదనటానికి లేదు, ఉన్నాడు. అయితే తాను ఒక సంపూర్ణతలోనికి వచ్చేసిన తర్వాత లెక్కకొచ్చింది 300. ఈ 300 మనకు కనిపిస్తూ ఉంది. అయితే భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఎన్ని రోజులు పడుతుంది? భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఒక రోజు పడుతుంది. అయితే భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి సంవత్సరం. 365 ఒక్కసారి భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి దరిదాపు 365 దినాలు పడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. ఇది సూర్యుడు కలుగునుగాక కలిగిపోయింది, చంద్రుడు కలుగునుగాక కలిగిపోయింది, భూమి కలుగునుగాక కలిగిపోయింది. దేవుని మాటతో కలుగబడినది సృష్టిలో ఏదైతే ఉందో ఆ కలుగబడినటువంటి ప్రతి దానికి దేవుడు ఒక్కొక్క పనిని పెట్టేశాడు. అయితే సృష్టిలో ఏదైతే దేవుడు కలిగించి వాటికి పని పెట్టాడో వాటి పని ధర్మాన్ని చక్కగా ఈ రోజు వరకు జరిగిస్తున్నాయి. భూమి తన చుట్టూ తిరగటానికి ఒక రోజు అయితే భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి దరిదాపు 365 రోజులు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. ఈ సృష్టిలో ఉన్న ఈ యొక్క భూమి ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరగటానికి 365 రోజులైతే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు మనము తిప్పబడి ఆయనతో కూడా మనము నడవాలి, తిరగాలి అంటే ప్రతి దినము దేవుని దినమా కాదా? అంటే ప్రతి దినము నీవు దేవుని యొక్క దినములో అనుదిన జీవితంలో నువ్వు దేవునితో నడిచే వ్యక్తిగా ఉండాలని బైబిల్ చెబుతుంది. సృష్టి ధర్మం ఎక్కడ కానీ తన యొక్క పని ధర్మాన్ని మరిచిపోలేదు. అందుకే సృష్టిలో ప్రథమ ఫలం మానవుడు. అందుకే మానవుడు త్రోవ తప్పిపోయాడు. సృష్టిలో ఉన్నటువంటి వాటి పని ధర్మాన్ని జరిగించి ఈ రోజున సృష్టిలో ప్రథమ ఫలమైనటువంటి మనకు అవి బుద్ధి చెబుచూ ఉన్నప్పుడు ప్రతి దినం దేవుని దినం, అనుదినము నేను దేవునితోనే నడవాలి, తిరగాలి అనేటువంటిది ఉండాలి. ఇక్కడ హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే ఎట్లా నడిచాడు? ఏమన్నా ప్రోత్సహించారా? హానోకు ఏమైనా ఉపదేశం చేశారా? ఏమైనా చదువుకున్నాడా? 300 సంవత్సరాలు సామాన్యమైన విషయం కాతలేదు. బైబిల్ లెక్కకొచ్చేసింది అది. ఇప్పుడు మీరు చదవండి, ఎట్లా నడిచాడో మీకు తెలుస్తుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. యూదా పత్రిక 1:14-15.
ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి చాలు తల్లి మళ్ళీ తర్వాత చదువుదు. ఇప్పుడు ఇక్కడ ఆదాము మొదలుకొని ఏడవ వాడైనటువంటి హానోకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆదాము మొదలుకొని ఏడవ వాడైనటువంటి హానోకు జన్మించినప్పుడు ఆదాము బ్రతికే ఉన్నాడు. హానోకు ఎదిగిన తర్వాత ఆదాము హానోకును దేవునితో నడువుని చెప్పాడా? బైబిల్లో ఉందా? ఆదికాండం 3:8 చదువుకుందాం. ఆదికాండం 3:8లో మనం చూస్తే చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని చాలు తల్లి. అది ఏదైనా తోట, అది చల్లపూట. దివిని విడిచాడు, భువికి వచ్చాడు. తోటలో ఉన్న ఆదాము హవ్వ వారి దగ్గర దిగి వచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు తల్లి? సంచరిస్తున్నాడు, నడుస్తున్నాడు. వారితో నడిచేటప్పుడు ఆయనతో పాటు ఎవరు నడిచిరి? ఆదాము హవ్వ నడిచిరి. ఓ హానోకు, మా దగ్గరికి దిగి వచ్చినటువంటి దేవాతి దేవుడు నడుస్తున్నప్పుడు మేము కూడా నడవగలిగితేమయ్యా, కాబట్టి నీవు కూడా నడవవయ్యా. ఆదాము చేత ఉపదేశం పొందాడేమో. ఎందుకు అంటే ఎన్నోవాడు? ఏడవవాడు. హానోకు పుట్టినప్పుడు బ్రతికి ఉన్నప్పుడు ఆదాము కూడా బ్రతికే ఉన్నాడు. ఆదాము జీవించే ఉన్నాడు. 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడవగలిగాడు అంటే ఆదాము తన నిజ జీవితంలో జరిగిన విషయం ఏదైతే ఉందో అది హానోకు బోధించాడేమో. దేవుడు దిగి వచ్చినప్పుడు ఏదైనా తోటంతా నడుచుకుంటూ వెళుతున్నాడు, సంచరించుతూ ఉంటున్నాడు. వీరు కూడా ప్రభువుతో పాటు నడుచుకుంటూ వెళ్ళారు, ప్రభువుతో పాటు సంచరించుకుంటూ వెళ్ళగలిగారు. వారు నడిచారు. చివరికి వారు హానోకును కూడా నడవమని చెప్పారు. అదే హానోకు ఇక సంతానములో పుట్టినవాడే నోవాహు. నోవాహు ఎవరితో నడిచాను? ఉందా బైబిల్లో? ఉంది. ఒకవేళ హానోకు నోవాహు కూడా దేవునితో నడువు, లేక నోవాహే ఎవరి సంతానమును పుట్టగలిగాడో ఆ సంతానములో ఉన్నట్టు తన పూర్వీకులను జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు, అయ్యో నా పూర్వీకుల సంతతిలో నుంచి వచ్చాను, వారు ఎలా జీవించగలిగారు? అయ్యో హానోకు దేవునితో నడిచాడా? హానోకు ఆదాముతో నడిచాడా? నేనెందుకు ఆదాములాగా నడవకూడదని చెప్పి హానోకు, నేనెందుకు నడవకూడదు హానోకులాగానే నోవాహు? ఇంతవరకు బాగుంది. అయితే హానోకు ఎవరు తెలుసా? దూరదృష్టి కలిగిన వాడు. హానోకు ఎవరు? దూరదృష్టి కలిగిన వాడు. ఏంటి ఆ దూరదృష్టి? అమ్మ నువ్వు ఆపిన స్థలం నుంచి చదువు తల్లి. యూదాపత్రిక 14 ప్రవచించి ఇట్లనెను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ కూడా భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన అన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించటానికి ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చూడుమా, ఇది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి మొట్టమొదటగా ప్రవచించిన వ్యక్తి ఎవరు అంటే హానోకు. హానోకు ముందు ఎవడు ప్రవచించలేదు. హానోకు తర్వాత ప్రవచించగలిగారు క్రీస్తు రెండవ రాకడను గురించి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి చెప్పినటువంటి ఒక వక్త చెప్పవచ్చు. వేవేల పరిశుద్ధుల పరివారము తను దిగి వస్తాడు. ప్రతి మంచివానికి చెడ్డవానికి తీర్పు తీర్చగలుగుతాడు. గమనించాలి. ప్రవచించాడని ఉందా బైబిల్లో? ఉందా తల్లి? ప్రవచనం ఎట్లా పుడుతుంది అమ్మా? ఆత్మ ద్వారా.
హానోకు అభిషేకించబడిన వాడు, పైనుండి వచ్చిన దైవిక శక్తిని పొందుకున్నవాడు. ఆత్మీయ దైవిక శక్తి తనలో ఉండగలిగాది కాబట్టే ఆత్మ మూలమున ప్రవచించగలిగాడు. ఏ ప్రవచనం? తనకు ముందు ఎవ్వడు కాని ప్రవచించని ప్రవచనం. వేవేల పరిశుద్ధుల పరివారముతో నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వస్తాడు, పాపులకు తీర్పు తీరుస్తాడు. ప్రవచించాడంటే అభిషేకం ఉన్నట్లే కదా, దైవశక్తి ఉన్నట్లే కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నువ్వు అభిషేకించబడిన దానివి, నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి. ఏ సందర్భములో ఎవరి మధ్య దేవాతి దేవుడు ఏ పలుకు నీ నోట నుంచి పలికిస్తాడో ఆ పలుకే ఒక ప్రవచనంగా మారుస్తాడు. అందుకే కొంతమంది బిడల జీవితాలలో దురదృష్టి కలిగి జరగనయ్యున్న కార్యాలు దైవాత్మ ద్వారా తెలుసుకొని ఈరోజు ఎంతోమంది ఒక ప్రవచన వరమును కలిగి నడుస్తున్నారు అంటే వారిలో నిలిచి ఉంది అభిషేకం, వారిలో ఉన్నది దైవిక శక్తి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ 300 సంవత్సరాల హానోకు నడిచాడు అంటే అతన్ని ప్రోత్సహించినది ఆదాము. ఎందుకు అంటే ఆదాము ఎవరితో నడిచాడు? తర్వాత 7వ వాడుగా వచ్చిన హానోకు దేవునితో నడిచాడు. హానోకు సంతతి నుండి వచ్చిన నోవాహు కూడా ఏం చేశాడు? దేవునితో నడిచాడు. ఈ రోజున దేవుని బిడ్డలైన మన జీవితంలో మనం గ్రహించవలసిన విషయం, నీ అభిషేకాన్ని నీవెక్కడ కానీ పోగొట్టుకునే వ్యక్తిగా నీవు ఉండకూడదు. నీలో ఉన్న దైవశక్తిని ఎక్కడ కానీ పోగొట్టుకునే రీతిగా నీవు ఉండకూడదు. ఆ అభిషేకం నీలో తప్పనిసరిగా ఉండాలి. అది ఉంటే తప్పనిసరిగా నిన్ను, నీ ఉన్న ప్రాంతం కాని ప్రాంతం, నీ విరిగిన ప్రజలు, నువ్వు ఎరగని ప్రజలు, అనేకుల మధ్య నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మదేవుడిని నడిపించి నిన్ను తన చేతిలోనికి తెచ్చుకొని శక్తివంతంగా దేవుడు వాడుకోగలుగుతాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది చేస్తూ ఉంటారు. ఏం కార్యాలు? వాళ్ళ కార్యాలు ఏంటమ్మా, నీ గర్భఫలం లేదా? ఎటుపొడి తినేసాయి, నీ గర్భఫలం వచ్చేస్తుంది. ఇది వీళ్ళాత్మ. ఎవరాత్మ? వీళ్ళాత్మ, మనిషి ఆత్మ. అది దైవాత్మ కాదు. ఇలాంటి సేవకులు అంటే నేను విమర్శిస్తానని అనుకోవద్దండి, చెప్పాలి కాబట్టి. ప్రజలు ఎవరంటే గొర్రెలు. ఏదైనా ఒక కొత్త వింత అలా ఒక సేవకుడు సబ్ మీద నిలబడి చేసేసాడు అనుకో, కొంతమంది కోట్లు వేసుకో ఉంటారు, గబగబా తీసేస్తారు. ఈ కోటు ఎవరి మీద పడుతుందో వాళ్ళ స్వస్థాన్ని ఇసిరి పారేస్తూ ఉంటారు. ఇప్పుడు కోటు గొప్ప లేకపోతే ప్రభు గొప్ప? అరటిపండు గొప్ప, దేవుడు గొప్ప? మన గొర్రెలకు అవి తెలియదు పాపం, అంతా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అవకాశం తీసుకొని ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించేస్తున్నారు. వీళ్ళంతా అబద్ధ బోధకులు వీళ్ళు. ఇక్కడ ఒక అమ్మ శాంతమ్మ గారు కూర్చో ఉన్నారు. అమ్మ లేస్తావా తల్లి ఒకసారి అన్నాడు అనుకో. ఒక అమ్మ లేయటానికి అట్లా కదిలింది, మళ్ళీ అవమానం అయిపోతుంది. కూర్చో తల్లి. లేస్తుంది. ఆమె లేచిన వెంటనే ఇంకా ఈయన ఆహ్వానం ఇస్తాడు, పరిగెత్తరా తల్లి అని. అమ్మ వస్తుంది. మీకు తెలుసా, ఆమెకు బోల్డన్ని సమస్యలు. పోనీ కానీ సమస్య లేనివాడు ఎవడన్నా ఉన్నాడా?
నన్ను అడిగితే నేను మోయలేని సమస్యలు ఉన్నాయి నా నెత్తి మీద, మోయలేనివి. ఆయన దేవుడే బలం ఇస్తానని మోసుకుంటూ పోతున్నా. ఇప్పుడు దాంట్లో లాటరీ టికెట్ మాదిరి ఒక 10 సమస్యలు ఉన్నాయి అనుకో, వాడు 2, 3 చెప్పాడు అనుకో సేవకుడు, 8 అంతా కూడా అబద్ధాలే ఉంటాయి, 2 కరెక్ట్గా ఉంటాయి. ఈ 8 మర్చిపోతుంది, ఆ 2 పట్టుకుంటుంది. అవునయ్యా, అయ్యా నువ్వు నాకు చెప్పేసావయ్యా, నా గురించి మాట్లాడేవా. ఇంకా బోరు నీ ఏడుసు మైక్ ఒకటి చేతికి ఇచ్చేస్తాడు. ఇంకా వెంటనే వీడియో ఒకటి తీసేస్తారు. ఇంకా అట్టే ఇంకా మొత్తం పంపించేస్తారు. గొర్రెలు ఉంటాయి కదా ఇంట్లో కూర్చొని సంఘాల్లో, వీళ్ళకి ఏం తెలియదు వాక్యం అంటే, సేవకుడు అంటే ఏం తెలియదు. వాళ్ళు చూసేసి అయ్యో మనం ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాలని వీళ్ళు మందే ఇంట్లో దొడ్లో ఉండే గొర్రెలు తోలుకున్నట్లు మొత్తం గ్రామాన్ని తోలుకొని పోతారు, కుటుంబాన్ని తోలుకొని పోతారు, సంఘాన్ని కూడా తోలుకొని వెళ్ళిపోతారు. ఆ సేవకుని ఎత్తి మీద చేయి పెట్టుకుని అలా ఉండిపోతాడు. ఏమి దరిద్రులా, సంవత్సరాల కొద్దిల కోసం ప్రార్థిస్తే, వాక్యం చెబితే, ఉపవాసాలు ఉంటే, ఇల్లు దర్శిస్తే, హాస్పిటల్కి వెళ్తే, మీకు అంతా కష్టాలు ఉండలేదు పాస్ గారు. ఇప్పుడు కొత్త వాళ్ళంతా వచ్చేస్తున్నారు, అంత వింతలు చేసేస్తున్నారు, ప్రజలను పాడు చేసే వాళ్ళు తయారైపోయారు. అందుకే బైబిల్ చెప్పేసింది అబద్ధ బోధకులు. వీళ్ళంతా కూడా నేను మొదటే మీకు చెప్పాను, వీళ్ళందరూ కూడా ఎవరిని వాడుకుంటున్నారు? దేవుని వాడుకుంటున్నారు. వీళ్ళంతా దేవుడు వాడుకునేవాళ్ళు కానే కాదు. కాబట్టి మీరంతా బుద్ధిమంతులు, మీరందరూ జ్ఞానవంతులు, వాక్యాన్ని గురించిన చక్కని అవగాహన కలిగిన బిడ్డలు మీరు. మీకు దేవుడు మంచి సేవకుల్నిచ్చి చక్కని ఉపదేశం చేసి వాక్యంలో ఉన్నటువంటి ప్రతి పరమాత్మిక విషయాలను చక్కగా విడమరిచి విశదీకరించి అంతరంగానికి అర్థవంతం కాని విషయాలు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి బోధలో మీరు పెరగబడుతున్నారు. కాబట్టి మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో వచ్చింది మీకు. అందును బట్టే ఈ రోజుల్లో అలాంటి వారి కోసం, అలాంటి వారు వెంబడించే వ్యక్తుల కోసం మనం ప్రార్థించి వాళ్ళని తిరిగి అలాంటి వారిని మార్చమని, వాళ్ళని వెంబడించే వాళ్ళందరూ కూడా దేవుని నిలించాలని మనమందరం కూడా ఏం చేసేవారు ఉండాలి? ప్రార్థన చేసే వ్యక్తులుగా మనము ఉండాలి. కాబట్టి అభిషేకించబడినటువంటి దేవుని యొక్క సేవకులమైనటువంటి మన అభిషేకములో పైనుండి దేవుని శక్తి మనలో ఉన్నది. బైబిల్ మనకు చెబుతూ ఉన్నది కదా, గురుపోతు యొక్క కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని అనగా అభిషేకింపబడి తిని. అభిషేకింపబడిన నీలో గురుపోతు కొమ్ముకున్న బలం దేవుని బలమునకు పోల్చబడినది. కాబట్టి ఆ బలము నీలో దిగి వచ్చింది. ఆ మట్టి ఘటమైనటువంటి నీలో కూడా ఉన్న బలం సామాన్యమైనది కాదని, అది దేవునిది అని, అది ఒక ఐశ్వర్యంగా దేవుడు నీకు ఇచ్చాడు అని ధైర్యంతో సేవలో ముందుకు వెళ్ళు. నిందల భరించు, అవమానాల భరించు, శ్రమల భరించు, వేదనల భరించు. ఇవన్నీ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయని క్వశ్చన్ చేయొద్దు. నీ దేవుణ్ణి క్వశ్చన్ చేయొద్దు. నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా, ఇవన్నీ నాకు రావటానికి నా ప్రమోషన్ కోసం. దేనికోసం? ప్రమోషన్. నన్ను ఇంకొక ఆశీర్వాదములోనికి, నన్ను ఇంకొక మెట్టులోనికి తీసుకెళ్తున్నావు. ఎవరి దగ్గరైనా ఒకరి దగ్గర నువ్వు ఒక చెంపదెబ్బ తీసుకున్నావు అనుకో, వెంటనే సాతానుడు కోపాన్ని పుట్టిస్తాడు, వెంటనే సాతానుడు కాని మాట పలికిస్తాడు, వెంటనే సాతానుడు ఒక కక్ష పెట్టేస్తాడు, వెంటనే సాతానుడు సమయం చూసుకొని నువ్వు కొట్టు అంటాడు. ఇది వాని బుద్ధులు ఇవన్నీ. ఎవడైనా ఒక చెంపదెబ్బ నువ్వు తీసుకున్నావు అనుకో, దైవాత్మ చెబుతోంది ఈ చెంప కూడా తిప్పు, క్షమించేసేయి, సమయం వస్తే ప్రేమించేసేయి, ప్రేమించాను అనటానికి ఇంటికి పిలిచేయి, ఒక చక్కని ఆతిథ్యం ఇచ్చేయి. ఇవన్నీ బైబిల్ మాటలు, నా సొంత మాటలు కాదు ఇవి. ఆ తర్వాత నీకు ప్రమోషన్ మీద ప్రమోషన్, ప్రమోషన్ మీద ప్రమోషన్. నువ్వు చిన్న సేవకురాలు కాదు, నువ్వు చిన్న సేవకుడు కాదు, నువ్వు గొప్ప దైవజనుడు, నువ్వు గొప్ప దైవజనురాలు. మట్టి ఘటమన్న నీ శరీరములో నీలోని బలం సామాన్యమైనది కాదు. ఆ బలము దేనికి మనం పోల్చలేం.
ఒక ఆస్తిగా, ఒక ఐశ్వర్యంగా దేవుడు నీకు ఇచ్చేశాడు. అటువంటిది నీలో పెట్టుకుని నీవెందుకు ఆందోళన చెందుతావు? నీవెందుకు కలవరపడుతావు? కలవరపడవలసిన పని అస్సలకు లేనేలేదు. ధైర్యాన్ని నీవు కలిగి ఉండు. బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాం. చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనం. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియులారా, నా పావురమా, నిష్కలంకురాలా ఆలకింపుము. నా తల మంచునకు తడిసినది. చాలు తల్లి. నా తల మంచునకు తడిసినది. ఇది సంఘానికైనా, ఒక వ్యక్తికైనా, ఒక సేవకునికైనా, సేవకురాండ్రుకైనా అందరికీ సంబంధించిన మాట. మన తల దేనికి తడుపబడాలి? మంచుకు తడుపబడాలి. ప్రకృతి మంచు కాదు ఇది. పరిశుద్ధాత్మ. మంచు రంగు తెలుపు దేనికి సూచన? పరిశుద్ధతకు. పరిశుద్ధత ధరించుకున్నది ఏది? మంచు రంగు తెలుపు. తెలుపు పరిశుద్ధతకు సూచన. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధతను ధరించుకున్నది ఏది? ఆత్మ. దాన్ని మనం ఏమంటాం? రెండింటిని విడగొడితే ఒకటి పరిశుద్ధత, రెండు ఆత్మ. రెండు కలిపితే ఇప్పుడు ఆత్మ దేని ధరించుకోండి? పరిశుద్ధతను. అందుకే దాన్ని మనం ఏమంటాము? పరిశుద్ధాత్మ. అందుకే ఇది ప్రకృతి మంచుగా కాకుండా ఇది పరిశుద్ధాత్మకు పోల్చబడినటువంటి మంచు. తల మీద అభిషేకించే వ్యక్తులు, అభిషేకాన్ని పొందుకునే వ్యక్తులకు నూనె తీసి నెత్తి మీద పోస్తారు. అది ప్రకృతి నూనె. పైనుండి వచ్చే ఒక నూనె ఉంది, అదే పరిశుద్ధాత్మ అభిషేకం. సేవకురాలకు, సేవకురాండ్రకు, సేవకులకు తల తడపాలి. పరిశుద్ధాత్మ నీలో నిలువరంగా ఉండడం అవసరం. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండం 27:39 కానీ, 2వ సమూయేలు 1:21 కానీ మనము చూడగలిగినట్లయితే ఏశావు, సౌలు యొక్క హృదయాలు సరిగా లేని కారణాన్ని బట్టి వారి మీద మంచు కురవలేదని బైబిల్ చెబుతూ ఉంది. వారి మధ్యన మంచులే. అదే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఇస్సాకు యొక్క పొలములో ఏది కుమ్మరించబడుతుంది? మంచు. అంటే బైబిల్ గ్రంథములో ఏశావు కానీ, సౌలు కానీ వీరి హృదయాలు దేవుని యొక్క దృష్టికి సరిగా లేని కారణాన్ని బట్టి మంచు అని చెప్పబడేటువంటి ఆత్మ అభిషేకం అనేది వారి మధ్య లేనట్టు లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. తెలియపరిచాడు. ఈ మాటలు మనం వినగలిగి ఆ విలువైన మాటలు మా జీవితానికి విలువను కలిగిస్తాయని, నా సేవ కూడా ఒక విలువను తెచ్చి పెడతాయని దేవుని ప్రయం తీసుకొని ఆనోకులాగా నీవు దేవునితో నడుస్తూ నువ్వు వెళ్ళగలిగినట్లయితే ఒక దూరదృష్టి కలిగిన దానివిగా, ఒక దూరదృష్టి కలిగిన వ్యక్తివిగా భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలుసుకోగలిగి ప్రజలందరికీ కూడా కొన్ని మెలకువ కలిగిన విషయాలు నువ్వు తెలియపరిచి వారంతకు వారు జాగ్రత్త పడి నీ ద్వారా వారిని దేవుని రాజ్యానికి సిద్ధపరిచే ఒక మంచి సమర ఆత్మీయ యోధురాల్నిగా, ఒక వీర వనితగా నిన్ను తప్పనిసరిగా వాడుకోగలుగుతాడు. కాబట్టి నేను మళ్ళీ చెబుతూ ఉంటున్నాను, దైవవాక్యంలో గురుపోతు యొక్క కొమ్ము వలె నిన్ను పైకెత్తి తిని, నిన్ను పైకెత్తాడు దేవుడు. కొత్త తైలముతో ఆయన నిన్ను అంటి ఉన్నాడు, అంటే అభిషేకించి ఉన్నాడు.
ఈ వాక్య ఆధారంగా నువ్వు పెట్టుకొని 2025వ సంవత్సరానికి మొదటి నెల అయిన జనవరిలో మంచి దైవ సేవకులు ఏర్పాటు చేసిన సభలో వారి ఆహ్వానాన్ని అందుకొని దైవ సన్నిధిలో కూర్చున్న నన్ను ఉద్దేశించి నా దేవుడు మాట్లాడిన వాగ్దానముతో కూడినటువంటి మాట ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో నా పట్ల నువ్వు నెరవేర్చు తండ్రి అని ఈ సమయమందు కళ్ళు మూసి నీ పెదవులు విప్పి నువ్వు ప్రార్థించు. ఈ వాగ్దానం నీలో తప్పనిసరిగా నెరవేర్పులోనికి వస్తుంది. కళ్ళు మూసుకుందాం, దయచేసి కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి లేచి నిలచి ఒక చిన్న ప్రార్థన. నువ్వు లేచి నిలబడడం దేవుని గౌరవించడం, నువ్వు లేచి నిలబడడం నీ విన్న వాక్యాన్ని గౌరవించడం. దయచేసి శరీర బద్ధకాన్ని తీసేయండి, నిద్రాభారాన్ని తీయండి. ఏ వాక్యమైతే నిన్ను ఉజ్జీవింపచేసిందో ఆ వాక్యాన్ని ఇంకొకసారి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకొని, దేవా దయచేసి నన్ను తండ్రి ఆ విధముగానే తండ్రి నన్ను ఆశీర్వదించు తండ్రి. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, కొత్త తైలముతో నన్ను అంటితివి, నన్ను అభిషేకించగలిగితివి. తప్పనిసరిగా తండ్రి బలము కలిగిన దానిగా, బలము కలిగిన వాడుగా దేవా నీవిచ్చిన అభిషేకములో నా తండ్రి ఉండని తండ్రి. ఈ బలము సామాన్యమైనది కాదని, దీనికి సరిసాటి అనేది ఏది లేదు అని మీరు చెప్పగలిగితే ఆ బలాన్ని కలిగిన నేను నీ సేవలో ముందుకు సాగిపోయే కృపద ఇచ్చేయి. ఒక్కసారి తల్లి, అమ్మా మిమ్మల్ని ఏదో కష్టపెడుతున్నానే కాదు, అది మీదై ఉన్నది, అది నాకు ఆశీర్వాదంగా మీరు ఇచ్చారు. ఆ బలానికి ఏదీ సాటి లేదు. ఆ బలముతోనే ఎదురయ్యేటువంటి శోధనలు సేవలో కానీ, భక్తి కలిగిన జీవితంలో కానీ, దేవా నేను చేయబోయేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కానీ ఎన్ని పోరాటాలు వచ్చినా దేవా నా మీదికి వచ్చే వాటి యొక్క బలము కంటే మించిన బలము మట్టి ఘటమైన నాలో ఉంది. కాబట్టి వాటన్నిటినీ పడగొడుతూ తండ్రి విజయాలు ఇస్తూ తండ్రి విజయం మీద విజయం ఇస్తూ నిన్ను మహిమపరిచేటువంటి గొప్ప వ్యక్తినిగా నన్ను హెచ్చించి ఆశీర్వదించు అని 2 చిన్న మాటలను పలుకు చాలు అంతే. దేవుడు తప్పనిసరిగా నిన్ను కనికరిస్తాడు. తప్పనిసరిగా దేవుడు కనికరిస్తాడు. ఈరోజు ఎవరెవరైతే గాన తమ విషయంగా ప్రార్థించుకోగలుగుతారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఈ సభలలో వింటాడు, ఈ సభలలో వింటాడు, కార్యాన్ని జరిగిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలను నువ్వు చూస్తావు. దేవుడి నీ ద్వారా చేయిస్తాడు. సత్యం, ఇది వాస్తవం. ప్రతి మాట నీ నిజ జీవితంలో నెరవేర్పులోనికి దేవుడు తెచ్చిపెట్టు వాడై ఉంటున్నాడు. ప్రార్థించు. గ్లోరీ, హల్లెలూయా. ఒక్క నిమిషం మీకు సమయం ఇస్తున్నా. భారంతో ప్రార్థించు. ఎవరు కళ్ళు తెరవద్దు. నీలో అతిశయించేవి అవి చూసుకుంటూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు చేయబోయే ప్రార్థన విషయంలో కూడా నిర్లక్ష్యం చూపించద్దు. నువ్వు గర్వపడి వెన్నైనా ఉండని కళ్ళతో తొక్కి పెట్టేసి వాక్యం దగ్గర నువ్వు తగ్గించుకొని ఇక ముందున్నటువంటి తండ్రి నువ్వు నాకు ఇచ్చిన నూతన సంవత్సరంలో నా ద్వారా నువ్వు చేయని ఉన్న కార్యాలు ఏవైతే ఉన్నాయో దయచేసి అవి చేయి తండ్రి. దేవుని అధికారంలోనికి నువ్వు వచ్చేసి నువ్వు అని పూర్తిగా నువ్వు విధేయత చూపించు అనే ప్రమేయాన్ని తీసుకో. ఈ సంవత్సరంలో నీ ఊహకందని కార్యాల్లో దేవుడిని నడిపిస్తాడు. ఊహకందని కార్యాలు నడిపిస్తాడు. సత్యం. మంచి యేసయ్య, మీ శ్రేష్టమైన విలువైన మీ మాటలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మొదట మీరు నాతో మాట్లాడారు, ఆ మీదట నా సాటి సేవకులతో మాట్లాడారు, ఆ మీదట భక్తులైనటువంటి విశ్వాసులతో మీరు మాట్లాడారు. మేమందరం కూడా తండ్రి పూర్తిగా మీ మాటకు మీ విధేయత కలిగి జీవిస్తూ దేవా, గురుపోతు యొక్క కొమ్ముకున్న బలం, తైలాభిషేకం మాలో ఇమిడి వీటి ఆధారముతో భవిష్యత్తు నడిపించుకుంటూ మిమ్మల్ని అత్యధికమైన రీతిలో నీ నామాన్ని మేము ప్రసిద్ధి చేస్తూ అనేక ఆత్మలను మేము సంపాదిస్తూ ఒక రోజుని మీ మహిమ లోకములోనికి మేము ప్రవేశించటానికి ఆ కృప
మా అందరికీ మీరు దయచేయండి. మీ దైవ సేవకుని పౌలయ్య గారిని మీరు వాడుకున్నారు. మీ బిడ్డ ప్రయాస ఫలితమే ఈ శ్రేష్టమైన కార్యాలకు మూలం. బహుమానంగా పొందుకున్న కుమారుని ద్వారా మీరు చేయించే కార్యం, మీకు మహిమ తెచ్చే కార్యం, ఇక ముందున్న సభలలో కూడా తండ్రి ప్రతి దైవ సేవకుని సంపూర్ణమైన ఆత్మ అభిషేకముతో అభిషేకించి ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా మీ చేతిలో మీ బిడ్డలు వాడబడని తండ్రి యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.